ఏడాది జూన్ 26న జార్జియాలోని ఓ ఇంటిపై పట్టపగలు పడిన ఉల్క రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. మెక్డొనాల్డ్లోని ఓ ఇంటిపై ఉన్న ఇన్సులేషన్ ఇతర అడ్డంకులను ఛేదించుకుని భూమిపై సెంటీమీటర్న్నర చిన్న గుంతకు ఆ ఉల్క కారణమైంది. ఈ ఘటన జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. చిన్న చెర్రీ టమాటా సైజులో ఉన్న ఈ ఉల్క శకలం కేవలం 23 గ్రాములే ఉంది. ఇది సూపర్సోనిక్ వేగంతో భూమిపై పడినప్పుడు వచ్చిన శబ్దం చుట్టుపక్కల కౌంటీలకు వినిపించింది. జార్జియాలోని శాస్త్రవేత్తలు ఈ శకలంపై పరిశోధనలు చేశారు. ఇది దాదాపు 4.56 బిలియన్ సంవత్సరాల క్రితం తయారైనట్లు జియాలజిస్టులు గుర్తించారు. అంటే భూమి కంటే 2 కోట్ల సంవత్సరాల పూర్వమని అభిప్రాయపడ్డారు. భూమి 4.54 బిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిందన్న అంచనాలున్నాయి. ఈ శకలం అంగారకుడు, బృహస్పతికి మధ్య ఉన్న ఓ తోక చుక్క నుండి విడిపోయి ఉంటుందని భావించారు. ఈ ఉల్క శకలంపై శాస్త్రవేత్తలతో ఆ ఇంటి యజమాని మాట్లాడాడు. తన లివింగ్ రూమ్లో ఇప్పటికే ఖగోళ ధూళి కణాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. తన ఇంటిని ఢీకొన్న వేళ సోనిక్ బూమ్ పైకప్పును తాకిన చప్పుడు, నేలను తాకిన శబ్దం వినిపించాయన్నారు. ఓ భారీ రైఫిల్ను తనకు దగ్గరగా పేల్చినట్లు అనిపించిందన్నారు. ఈ ఏడాది జూన్ 26న జార్జియాలోని ఓ ఇంటిపై పట్టపగలు పడిన ఉల్క రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. మెక్డొనాల్డ్లోని ఓ ఇంటిపై ఉన్న ఇన్సులేషన్ ఇతర అడ్డంకులను ఛేదించుకుని భూమిపై సెంటీమీటర్న్నర చిన్న గుంతకు ఆ ఉల్క కారణమైంది. ఈ ఘటన జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. చిన్న చెర్రీ టమాటా సైజులో ఉన్న ఈ ఉల్క శకలం కేవలం 23 గ్రాములే ఉంది. ఇది సూపర్సోనిక్ వేగంతో భూమిపై పడినప్పుడు వచ్చిన శబ్దం చుట్టుపక్కల కౌంటీలకు వినిపించింది. జార్జియాలోని శాస్త్రవేత్తలు ఈ శకలంపై పరిశోధనలు చేశారు. ఇది దాదాపు 4.56 బిలియన్ సంవత్సరాల క్రితం తయారైనట్లు జియాలజిస్టులు గుర్తించారు. అంటే భూమి కంటే 2 కోట్ల సంవత్సరాల పూర్వమని అభిప్రాయపడ్డారు. భూమి 4.54 బిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిందన్న అంచనాలున్నాయి. ఈ శకలం అంగారకుడు, బృహస్పతికి మధ్య ఉన్న ఓ తోక చుక్క నుంచి విడిపోయి ఉంటుందని భావించారు. ఈ ఉల్క శకలంపై శాస్త్రవేత్తలతో ఆ ఇంటి యజమాని మాట్లాడాడు. తన లివింగ్ రూమ్లో ఇప్పటికే ఖగోళ ధూళి కణాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. తన ఇంటిని ఢీకొన్న వేళ సోనిక్ బూమ్ పైకప్పు తాకిన చప్పుడు, నేలను తాకిన శబ్దం వినిపించాయన్నారు. ఓ భారీ రైఫిల్ను తనకు దగ్గరగా పేల్చినట్లు అనిపించిందన్నారు.